guys, welcome back to our channel and happy Sunday. ఇవాళ సండే చాలా రోజుల తర్వాత మనం సండే బ్లాగ్ అయితే తీస్తున్నాం ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్. ఎందుకు అంటే ఇవాళ మేము మటన్ చేసుకుంటున్నాం స్పెషల్గా. మీరందరూ సండే రోజు ఏం చేసుకుంటున్నారు ఇంటి దగ్గర కామెంట్ చేయండి. ఓకే, అండ్ రొటీన్ ఈరోజు ఇవాళ ఆల్రెడీ మేము మటన్ అయితే తీసుకొచ్చుకొని పెట్టేసుకున్నామండి. అది కంప్లీట్గా బాయిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా తాలింపు వేసేసుకొని మంచి గ్రేవీ మటన్ చేసుకుందాం అనుకుంటున్నాం. అంటే మేము ఎక్కువ ఇష్టంగా అంటే గ్రేవీగా తింటాము, రైస్లో మాత్రము. ఒకవేళ మనకి గారెలు లేకపోతే పూరీలు అట్లాంటివి ఏమైనా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సూప్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే గ్రేవీ చేసుకుంటున్నాము. సో దానికోసం అని చెప్పేసి నేనైతే పేస్ట్ పట్టేసా. అది మన ఆనియన్ ఇంకా మిర్చి రెండు కలిపి పేస్ట్ అయితే పట్టేసిన. అండ్ కొంచెం కర్డ్ కూడా యాడ్ చేయబోతున్నాం మనం ఇవాళ మటన్లో కర్డ్ ఏంటి అని చెప్పేసి డౌట్ అవచ్చు. సారీ, మనకి వెనకాల మొత్తం మెస్సి ఉంది సండే కాబట్టి వంటలు కాబట్టి. సో ఇది వంట అంతా అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తాం. సో లెట్స్ మేక్ మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ. ఆల్రెడీ మటన్ కుక్కర్లో పెట్టేసినాం కాబట్టి అది మంచిగా ఉడికింది. డైరెక్ట్ మనం నార్మల్గా మటన్ చాలా తక్కువ తింటాం మేము, కానీ ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అలవాటు అయిపోయింది మటన్ కదా. ఓకే, చికెన్ అంటే ఏదైనా కూడా నాన్ వెజ్ చాలా ఇష్టంగా చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మటన్ ఇక్కడ మనకు వచ్చినప్పటి నుంచి షిఫ్ట్ అయినప్పటి నుంచి మటన్ అయితే చేసుకోలేదు. మటన్ చేసుకున్నాం కానీ కీమా మటన్ చేసుకున్నాం, డైరెక్ట్ నార్మల్ మటన్ కర్రీ అయితే చేసుకోలేదు. సో ఇవాళ మటన్ కర్రీ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు చక్కచక్క చేసేద్దామా బిగులు. యాక్చువల్గా నేను జీడిపప్పు ఇది పేస్ట్ పడదాం అనుకున్నా కానీ దీంట్లో లేదు, జస్ట్ కొన్నే ఉన్నాయి. సో అందుకేం పట్టలేదు. ఇంకా జీడిపప్పు పెడితే ఇంకా మంచి గ్రేవీ వస్తుందండి. సో ట్రై చేయండి, మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్ ఉంటే కనుక. అండ్ మనం కొంచెం ఇక్కడికి వెళ్ళి అడిగినా కూడా చిన్న చిన్న ప్యాకెట్లు ఇస్తుండ్రు, అవి మంచిగా ఉండే. అక్కడ మసాలా పెట్టిన చూడు, దాల్చిన చెక్క, లవంగాలు కింద కొంచెం ఆఫ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను దాంట్లో వేసిన, బట్ కొంచెం తక్కువ, ఏదైనా తక్కువనే కదా. అండ్ దాల్చిన చెక్క కొంచెం వేస్తున్నా. అండ్ పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకుంటాం. మన దగ్గర అసలు ఇక్కడ ఏం అవైలబుల్గా లేవు. సో ఉన్న వాటితో వేస్తున్నాం ప్రజెంట్ అయితే. మార్కెట్ ఉంటే బాగుండు కానీ ఈరోజు ఉండదు. ఇట్లా చేస్తే కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా పీస్కి మంచిగా పడుతుంది. ఇది ఉల్లిగడ్డ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ అండి. కర్రీకి తగ్గట్టు అయితే వేసుకున్నాం. 4 ఆనియన్స్ తీసుకున్నాం, కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసినప్పుడు డైరెక్ట్ కర్రీ. అంటే కొంచెం గ్రేవీ ఎందుకు ట్రై చేసినట్టు కొంచెం వాటర్ కొంచెం మనం ఎక్కువ వేసినా కూడా ఇబ్బంది పెట్టద్దు, అంటే మొత్తం చిక్క కావద్దని చెప్పేసి. సో ఈ మటన్ నుంచి వచ్చి ఈ వాటర్ వేసేయాలి, చాలా టేస్ట్ వస్తుంది. సో వీఆర్ ప్లానింగ్ టు గో హోమ్. ఫెస్ట్ వస్తుంది రైట్, ఇంకో 1 వీక్ కావచ్చు మేము ఇక్కడ ఉంటాం అంతే. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర ఉంటాం ఇక నెక్స్ట్ సండే అయితే ఇంటి దగ్గర ఉంటాం ఇక మేము. సో చూద్దాం. యాక్చువల్లీ ఇంటి దగ్గర ఈరోజు ఘోరంగా చాలా ఆస్వాదించాలి ఫుడ్ని. ఈరోజు చాలా మటన్ కీమా చేసుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు మటన్ చేసుకున్నాం, అంటే మటన్ చికెన్ అవన్నీ చేసుకున్నాం కానీ మన వీడియో ఎప్పుడు ఏది తీసుకోలేదు. నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఒకసారి బిర్యానీ చేస్తా అంటుంది కానీ చేయట్లేదు. అంటే ఈ మధ్య ప్లాన్ చేసుకున్నాం కానీ ఏమైందంటే కొంచెం ఇక ఫెస్ట్ వచ్చింది కదా, షాపింగ్ అని చెప్పేసి అటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం. కానీ అసలు వంట సరిగ్గా అంటే మావేం చేసుకొని తింటున్నాం కానీ వీడియోస్ అయితే ఏం చేయట్లేదు. సో దానికోసమే ఇవాళ అయితే సండే ఇవాళ ఫ్రీగా ఉన్నాం. యాక్చువల్గా మేము ఇవాళ ఎటు బయటికి వెళ్ళేదైతే లేదు. సో దానికోసమే ఇక వంట వేసుకుందామని చెప్పేసి అయితే చేసుకుంటారు. అండ్ నార్మల్గా షాపింగ్ ఎన్ని రోజులు చేస్తారండి ఎవరైనా? ఒక్కసారి 2 సార్లు, మేమైతే 4 to 5 times వెళ్ళాం కావచ్చు బయటికి. అండ్ లాస్ట్ బ్లాగ్ పెట్టిన బ్లాగ్ చూసారా? సో వెళ్ళకపోతే వెళ్ళి చూడండి షాపింగ్ బ్లాగే. అండ్ మగ్గం వర్క్ గురించి కొంచెం చెప్పామన్నట్టు. సో మాకు తెలిసిన డీటెయిల్స్ వాళ్ళు చెప్పారన్నట్టు. సో వాళ్ళు చెప్పింది మేము మీతో షేర్ చేసుకున్నాము. ఇఫ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. దిస్ ఇస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్ గైస్. ఫస్ట్ ఓకే గైస్, కర్రీ అయితే అయిపోవచ్చేసింది అని నేను అనుకుంటున్నా. Keep it up one more minute. Keep it up, you're so great. Standing, talking, you got me checkmate. No one's watching or nothing. I have cleared out the room, also that you
can get to be the big spoon. Cut on me blue. Take me to the edges of you. ఇప్పుడైతే షూట్ అయిపోయింది, తను రెస్ట్ పొజిషన్లో ఉంది. సో షూట్ అయిపోయింది, ఇప్పుడు 2:30 అవుతుంది టైం. మార్నింగ్ 12:30కేమో వచ్చినాం. సో ఇవాళ ఫాస్ట్గా అయిపోయింది 8 మోడల్స్ మొత్తము మనకి దసరా ఆఫర్ కింద వచ్చినాయి అన్నట్టు. అండ్ ఈ వీక్ కలెక్షన్లో ఆఫర్ ఏంటంటే ఒక బ్రైడల్ శారీ తీసుకుంటే ఇంకొక శారీ ఫ్రీ ఇస్తున్నారంట. సో అది అండ్ మన బ్రైడల్ శారీ కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్తోనే తీస్తున్నామండి. చాలా వీక్స్ నుంచి ఇది రన్ అవుతా ఉంది. సో మన షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళబోతున్నాం. సో ఈ కలెక్షన్ అంతా కూడా ఈరోజు చూపించినాం అన్నట్టు. సో దగ్గర 10 మోడల్స్ అనుకుంటా చూపించినాము. చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది షూట్ అయినా కూడా. కలెక్షన్ డిఫరెంట్గా ఉంది ఈసారి. హాయ్ గాయ్స్, మంచిగా వచ్చేసినాము, ఫ్రెష్ అయిపోయినాం అండ్ కాసేపు పడుకొని కూడా లేసినాము. అండ్ కొంచెం పవర్ నాప్ వేసినాం అన్నట్టు. పవర్ నాప్ అంటే ఏంటి, జస్ట్ అట్లా 10-15 మినిట్స్ అట్లా పడుకుంటే కొంచెం బూస్టప్ అవుతుంది, అంటే కొంచెం ఎనర్జీ యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో మంచిగా నాప్ అయితే తీసిలేసినాం అన్నట్టు. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మనకి 8 అవుతుందండి టైము. వంట కూడా ఇప్పుడు ఎగ్ కర్రీ చేసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మేము పప్పుతో తినేసినాం అన్నట్టు. సో ఇప్పుడు ఆకలి ఏం అవ్వట్లేదు. బట్ ఈ మధ్య ఏమైపోతుందంటే ఇద్దరికి ఎటు కాకుండా 12కి నైట్ 12కి లేకపోతే 11:30కి ఆ టైంకి ఆకలి అవుతుంది అన్నట్టు. మేము ఇవాళ ఈవినింగ్ కూడా తిన్నాం, వచ్చేసిన తర్వాత ఈవినింగ్ తిన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆకలి అవుతుంది. సో గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. గెస్ట్ అపీరెన్స్, అర్జరు గెస్ట్ కదా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. నువ్వు ఇట్రా, నేను తిప్పుతా కెమెరా. నార్మల్గా మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక థింగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ పర్సనల్ చాయిస్ అని చెప్పేసి మా ఒపీనియన్ అండి. ఇవాళ మేము ఫేషియల్ హెయిర్ రిమూవల్ కిట్ అండి, ఫార్మసీ వాళ్ళది. ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, మన ఫేస్ మీద హెయిర్ ఉంటుంది కదా, సో కొంచెం రిమూవ్ చేసినాం అన్నట్టు. సో అందుకే అంటే మీకు అంత డిఫరెన్స్ అంత ఏమి ఏర్పడట్లేదేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నా ఫేస్ మీద హెయిర్ కొంచెం తక్కువనే ఉండే. అంటే నేను ఫస్ట్ టైం చేసుకున్నాను, చెప్పడం మర్చిపోయినాం. అందుకే మేము ఇది కొంచెం ఇద్దరం కూడా ఫస్ట్ టైం చేసుకున్నాం అన్నట్టు. సో అందుకే షేర్ చేసుకుందామని చెప్పేసి మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసినాం అన్నట్టు. అయితే మేము వీడియో ఎందుకు తీసుకోవాలంటే ఫస్ట్ టైం కదా, సో ర్యాషెస్ ఏమన్నా అవుతాయా లేదంటే బంప్స్ ఏమన్నా వస్తాయి అంటే కొంచెం కట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కదా, సడన్గా కట్ అవుతుందేమో అని చెప్పేసి కొంచెం భయమే ఉండే. బట్ ఏమైపోయిందంటే నాకు ఒక కాన్ఫిడెంట్ ఉండే, ఏంటంటే చిన్నగా ట్రై చేస్తే నో వర్రీస్ ఏం అవ్వదు. బట్ నా స్కిన్ మీద ట్రై చేయాలంటే కొంచెం ఇబ్బంది. ఏంటంటే నాది సెన్సిటివ్ స్కిన్ కదా, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చిన సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఇది ఎలా రియాక్ట్ అవుతుందో కొంచెం అని డౌట్, భయం పడ్డా. నేను నా మీద కూడా ఫస్ట్ చేయలేదు, చిన్న మీద ట్రై చేసిన ఫస్ట్. అది సక్సెస్ అయిన తర్వాత నేను చేసుకున్నాను, అందుకనేసి వీడియో తీసుకున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం వీడియో తీద్దాం. సో మేము అంటే మాకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అంటే నార్మల్గా దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటుందా అంటే ఏమో, మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి మాకు అంత తెలీదు. బట్ ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి, ఇది మాత్రం పక్కా. సో మేము ఫార్మసీ తీసుకున్నామండి, ఇది అపోలోలో ఆర్డర్ పెట్టుంటే. సో నిన్నేమో పెట్టినామా, అపోలో వచ్చింది, సారీ అమెజాన్లో ఆర్డర్ పెట్టినా, అపోలోలో సన్ స్క్రీన్ పెట్టుకున్నా. ఓకే, ఇది చూపిస్తాం మీకు కిట్ ఎలా వచ్చింది ఏంటిదని చెప్పేసి. దీంట్లో మనకి ప్రీ అండ్ పోస్ట్ బామ్ అని ఉంటుంది ఒకటి, అండ్ రేజర్స్. ఇవి రేజర్స్, దీంట్లో సెట్ ఆఫ్ 3 వస్తాయి అన్నట్టు. దీంట్లో రేజర్స్ ఉంటాయి అండ్ ఇది ప్రీ అండ్ పోస్ట్ బామా, ఫేషియల్ షేవింగ్ బామ్ అన్నట్టు. అంటే మనము బిఫోర్ షేవింగ్ చేసుకునే కంటే ముందు, అంటే ఈ రేజర్ పెట్టి యూజ్ చేసే కంటే ముందు ఒకసారి పెట్టేసుకుని మనకి అంటే ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలన్నట్టు ఫేస్ మీద. ఎందుకంటే కొంతమంది డ్రైగా చేసుకుంటారు, బట్ అది కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఖచ్చితంగా బంప్స్ వస్తాయి మనకు స్కిన్ మీద. సో డ్రైగా అయితే చేసేసుకోవద్దు. ఇది ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉంటుంది కదా, సో ఇది యూజ్ చేయొచ్చు. దీంట్లో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయంటే అలోవేరా నీమ్ ఉంటుంది అండ్ కుకుంబర్ ఉంటుంది అన్నట్టు. సో చూపిస్తా చూడండి, ఇది జెల్, స్మెల్ మాత్రం బాగుంది. ఓకే, ఇది జెల్. సో ఇప్పుడు అలోవేరా, నీమ్ అండ్ ఇప్పుడు నీమ్ ఎందుకు యూజ్ అవుతారు నార్మల్గా నీకు తెలుసా? నీమ్ వైటనింగ్, నీమ్ అంటే నార్మల్గా ఎందుకు యూజ్ అవుతుంది తెలుసా అంటున్నా. వైటనింగ్ ఆ బ్యాక్టీరియా ఏదైనా పోవడానికి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు మాత్రము ఇది ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు నీమ్. అండ్ అలోవేరా యాజ్ ఇట్ ఈస్ తెలుసు అంటే మనకి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అన్నట్టు ఫేస్ మీద, మంచిగా సూదిగా పనిచేస్తుంది. అండ్ కుకుంబర్ దేనికి మనకి ఫేస్కి మంచిగా కూల్గా ఉండడానికి. అప్పుడే నార్మల్గా మనము షేవ్ చేసుకుని అంటే మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత రేజర్ పెట్టేసి కొంచెం ఇచ్చింగ్ ప్రాబ్లం అయినా లేకపోతే కొంచెం ఏమంటారు ఇరిటేషన్ అయినా రావచ్చు. సో అది కొంచెం కామ్ డౌన్ చేయడానికి మనకి కుకుంబర్ కూడా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఈ 3 కలిపేసి మనకి ఈ బామ్ అయితే ప్రిపేర్ చేసింది, ప్రీ అండ్ పోస్ట్ బామ్ అన్నట్టు. అంటే బిఫోర్ యూజింగ్ మనము రేజర్ యూజ్ చేసే కంటే ముందు ఇది పెట్టేసుకొని మొత్తము షేవ్ చేసేసుకున్న తర్వాత మంచిగా వాటర్తోని క్లీన్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పెట్టేసుకొని ఉన్న ఫేస్ మీద. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయానండి, బిఫోర్ అంటే మీరు ఇది స్టార్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసే కంటే ముందు మన ఫేస్ మీద ఏమి ఉండొద్దు. మాయిశ్చరైజర్, అట్లీస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అసలు ఏది పెట్టుకోదు. జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఫేస్ డ్రై అయిపోయిన తర్వాత ఈ మనకైతే ఏదైతే క్రీమ్ ఉందో సో దాన్ని అప్లై చేసుకుని అప్పుడు రేజర్ చేసుకొని ఆ తర్వాత రేజర్ చేసుకుంటూ కాదు, అది రేజర్తో షేవింగ్ చేసుకోండి. ఓకే,
రేజర్తో షేవింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ బామ్ అప్లై చేయాలి. సో మాకైతే ఇది అంతేం ఇబ్బంది పెట్టలేదు, చాలా సాఫ్ట్గా చేసుకున్నాం మేము. అంటే మెల్లమెల్లగా చేసుకుంటూ వచ్చినాం. అండ్ ఇద్దరికి నాకైతే నార్మల్గా ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా కొంచెం ఉంది అంతే హెయిర్. ఇక్కడ మనకు ఫోర్ హెడ్ మీద లేదు, నాకు ఎక్కువ హెయిర్ అయితే లేకుండే ఫేస్ మీద, అందుకే ఎక్కువ నేను నా ఫేస్లో ఎక్కువ వేరియేషన్ అయితే నేను చూడలేదు. బట్ చిన్న ఫేస్లో మంచిగా కనిపించింది. ఈ ఏరియా ఉంటుంది కదా, చిన్న ఏరియా మొత్తం, ఈ చిన్న ఏరియా కానీ ఫోర్ హెడ్ కానీ బాగా ఈ ఏరియా ఏం బంప్సా లేకపోతే ఇట్లా కాదు ముందు నుంచి చూడండి. సో ఈ ఏరియాలో మొత్తం క్లీన్ అయితే చేసుకున్నది అన్నట్టు. ఈ ఏరియాలో మంచిగా కనిపించినాయి చిన్నికి. అండ్ చిన్నికి ఇక్కడ ఐబ్రో స్కిన్ ఫోర్ హెడ్కి ఇక్కడ మధ్యలో ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఉండేది చూడండి. సో ఈ ఏరియాలో కూడా ఎక్కువ ఉంటుంది, ఇవి కలిసిపోతుండే. సో అవైతే క్లీన్ చేసేసిన. అంటే నేను చెప్పిన కదా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చిన్న మీద వేసిన అన్నట్టు. సో నాది నేను చేసుకుంటే ఖచ్చితంగా దాన్ని ఏదో చేస్తాను, దాన్ని ఏదో చేస్తాను, నేను ఏదో ఒకటి చేసుకుంటా కాబట్టి. సో ఐబ్రోస్ కూడా తీసుకోవచ్చు వీటితోటి. అంటే నేను అసలు ఫస్ట్ రేజర్ చూపిస్తా అంటే మనకి ఏం మాట్లాడుకున్నావు అప్పటి నుంచి. సో దీంట్లో సెట్ ఆఫ్ 3 వస్తాయి. అంటే చిన్ని ఒకటి యూజ్ చేసింది, నేను ఒకటి యూజ్ చేసిన అన్నట్టు. అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఇది యూజ్ చేసిన తర్వాత, అంటే ఎప్పుడైతే మనం షేవ్ చేసేసుకుంటామో ఫేస్ మీద, యూజ్ చేసిన తర్వాత దీన్ని ఖచ్చితంగా డిస్ఇన్ఫెక్ట్ చేసేయాలండి. ఎందుకంటే దీంట్లో ఉన్న అంత డర్ట్ అంతా వెళ్ళిపోయి మంచిగా క్లీన్ చేసేసుకొని హాట్ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలి. ఈ క్యాప్ ఉంటుంది కదా, సో అయిపోయిన తర్వాత ఈ ప్రొడక్ట్ క్యాప్ పెట్టేసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనం షేవింగ్ అనేది స్టార్ట్ చేస్తామో జస్ట్ మనము ఈ డైరెక్షన్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మనము ఇది ఏమంటారు క్లీన్ చేసేసుకోవాలన్నట్టు. ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రం అసలే వెళ్ళొద్దు. ఫేస్ మీద ఏమైనా ట్రై చేయడం ఎక్కువ అంటే మనకి వింత చేష్టలు చేస్తే అదంతా. ఇట్లాంటి ఏమైనా ట్రై చేస్తే ఫస్ట్ తెలుసుకోండి, డైరెక్ట్ అటెంప్ట్లు చేయకండి. అవును, నేను దగ్గర 10 to 15 మెంబర్స్ చూసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేస్తాను. అదైనా కూడా మళ్ళీ రోజు పెట్టుకునేటప్పుడు వీడియో కూడా అందుకే తీసి ప్యాకేజింగ్ అయితే బాగుంది, గ్రిప్ కూడా బాగుందండి. మీకు ఇది స్మూత్గా కనిపిస్తుంది కదా, జస్ట్ ఇట్లా పట్టుకున్నామంటే ఇది కొంచెం స్లిప్ అవ్వదు అన్నట్టు. అంటే మనం ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు కనుక ఏదైనా ఇబ్బంది అవుతుంది కదా, సో అలాంటిది ఏం లేదన్నట్టు. సో ఇది ఖచ్చితంగా మనము యూజ్ చేసిన తర్వాత అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఒక 2 to 3 టైమ్స్ అయితే చేసుకోవచ్చు అంట. బట్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి ట్రై చేసిన తర్వాత చెప్తాము. ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని రివ్యూ ఇద్దామని చెప్పేసి అయితే చెప్తున్నాము. సో ఎవరైనా ఏమో ఇది ఆఫర్లో తీసుకున్నా యాక్చువల్గా నేను అమెజాన్లో. 500 ఉంది, 500 ఉంటుంది సెట్, అంటే ఇవి 2 కలిపి. సో ఇప్పుడు ఇది మనకి 300కి వచ్చేసింది అంతే. సో అదండి, మేము ఇది అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాము. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటుంది కదా, సో అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం అసలు యూజ్ చేయకండి. కొంచెం మన స్కిన్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా కామ్ అయిపోతుంది, ఇప్పుడు ఏం అవ్వట్లేదు ఫేస్ కనిపించినప్పుడు మాత్రమే ఇలాంటి ట్రై చేయండి. మధ్య ఇట్లాంటి వింత ప్రయత్నాలు చేస్తే మాత్రం అది దేనికి ఖచ్చితంగా మనకు పింపుల్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మేకప్ పెట్టుకొని కూడా ఏం చేయొద్దు, జస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి అంతే. సో ఇది మా రివ్యూ. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనము జస్ట్ ఇప్పుడు ఏమంటారు మనం స్కిన్ కేర్ తీసుకుంటాం కదా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఈజీగా పెనట్రేట్ అయిపోతాయండి స్కిన్లో. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో అయితే మనం హెయిర్ తీసేసినాం కదా, సో ఈజీగా పెనట్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. మనం ఏదైనా సింపుల్ మేకప్ వేసుకున్నా కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మంచిగా సెటిల్డ్గా కనిపిస్తాయని చెప్పేసి అయితే ట్రై చేసినాము. సో చూద్దాము, ఇంకా స్కిన్ కేర్ అయితే ఇంకేం చేసుకున్నది. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను స్కిన్ కేర్ అయితే చేసుకుంటాను. ఫ్రెష్ అయిపోయాను. అలోవేరా ఉంటుంది కదా, సో అలోవేరా జెల్, సో అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కంపల్సరీ యూజ్ చేయాలి, ఫేస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక లూబ్రికెంట్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు మన స్కిన్ మీద. ఓకే అదండి ప్రాసెస్. ఓకే గాయ్స్, ఇప్పుడు టైం అయితే వచ్చేసి 8 అవుతుంది అనుకుంటా, 8 or 8:30. అండ్ చెప్పాం కదా ఎగ్ చేసుకుందామని. యాక్చువల్గా బాయిల్డ్ ఎగ్ చేసుకుందాం అనుకున్నాం కానీ బాయిల్డ్ ఎగ్ తినాలనిపించట్లేదు గైస్, అందుకనేసి ఆమ్లెట్ చేస్తా అని చెప్పేసిన. సో బిట్టు వచ్చేసి ఫ్రెష్ అవుతుంది అండ్ బజ్జు వచ్చేసి ఫ్రెష్ అవుతుంది. సో మనం చేసేద్దాం ఫాస్ట్. నేను క్విక్గా చేసేస్తాను, ఎందుకంటే ఆమ్లెట్కి పెద్ద ప్రాసెస్ ఏం ఉండదు.